తమిళ ప్రజల అభిమాన నటుడు విజయకాంత్ మరణించి అప్పుడే నెల రోజులు దాటిపోయింది. విజయకాంత్ కొంతకాలం తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారనే సంగతి అందరికీ తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో గతేడాది డిసెంబర్ 28వ తేదీన విజయకాంత్ కన్నుమూశారు. విజయకాంత్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమాన నటుడు తమ మధ్యలో లేరనే నిజాన్ని వారు నమ్మలేకపోతున్నారు. విజయకాంత్ కు జ్ఞాపకంగా తమిళనాడులోని స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్మారక స్తూపం దగ్గర రోజు అన్నదానం చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భర్త విజయకాంత్ మరణాన్ని ఆయన భార్య ప్రేమలత ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. అయితే భర్త విజయకాంత్ కు గుర్తుగా ఆమె ఆయన బొమ్మను టాటూగా వేయించుకున్నారు. ఈ టాటూను చూసినప్పుడల్లా విజయకాంత్ గుర్తుకు రావాలనే దీన్ని వేయించుకున్నానన్నారు ఆమె. చనిపోయిన భర్త విషయంలో ప్రేమలత చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్ముక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీని సైతం ప్రేమలత ముందుంటి నడిపించడానికి సిద్ధమవుతున్నారు. విజయకాంత్ ఏ ఆశయాలతో పార్టీని మొదలు పెట్టారో ఆ ఆశయాల సాధనకు అందరం కలిసిగట్టుగా పాటుపడదామని ప్రేమలత వెల్లడించారు.